మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 9వ తేదీ బుధవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున ఒక స్త్రీ వల్ల మీకు ఘోరమే జరగబోతుంది. ఏ మాత్రము కూడా నిర్లక్ష్యం వహించొద్దండి. జరగబోయే దానిని ఖచ్చితంగా తెలుసుకోండి, లేదంటే చాలా వరకు కూడా మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజు అసలు ఏం జరగబోతుందో తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు పొందుకుంటారు. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఇంట బయట కూడా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో సహా ఉద్యోగులతో వివాదాలు ఉంటాయి. అలాగే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వలన నూతన సమస్యలు తగ్గుతాయి. నూతన సమస్యలు ఏరికోరి తెచ్చుకోవద్దు. అలాగే ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది. స్త్రీ సంబంధిత సమస్యలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీదే. అయితే ఇతరుల విషయాల్లో మాత్రము మీరు లేనిపోని జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సరైన నిర్ణయాలు మాత్రం తప్పక తీసుకోండి. అలాగే విద్యార్థులు కష్టపడితే ఫలితాలు తప్పకుండా పొందుకోగలుగుతారు అని చెప్పడంలో సందేహమేం లేదు. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో తప్పకుండా విదేశీ యానం కలుగుతుంది. నవగ్రహ పారాయణం చేయడం వల్ల మీకు తప్పక శుభం కలుగుతుంది. స్త్రీల విషయంలో జాగ్రత్త. ఏ స్త్రీని కూడా బాధించే విధంగా ఈ రోజున మీ యొక్క మాటలు ఉండకూడదు. పరుష పదజాలాన్ని పక్కన పెట్టేయండి. లేదంటే గనక స్త్రీ పట్ల మీరు ఏదైతే ప్రవర్తన చూపిస్తున్నారో అందువలన ఆ యొక్క స్త్రీ ఏడుపు వలన మీకు అయితే ఖచ్చితంగా నష్టం కలుగుతుంది. అది ధన నష్టం కావచ్చు, లేకపోతే గనక ఏ రూపంలో అయినా కూడాను నష్టం వాటిల్లవచ్చును. కావున ఏ స్త్రీ పట్ల కూడాను ఈ రోజునే కాదండి, ఎప్పుడు కూడాను మీరు ఏ విధమైనటువంటి అహంకార పూరిత ధోరణి చూపించొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.